Okay. First, the example number 6, and the adjustments is more in the problem. The first one is stock in trade on 30th June 2021 was rupees 1,28,960. So this is a closing stock information. So closing stock we can enter easily. And then second one, write off of Mohan's check. చూడండి బాగా చదవండి. అక్కడ రైట్ ఆఫ్ మోహన్స్ చెక్ అంటే మోహన్ ఇచ్చినటువంటి చెక్కులో సగభాగం రద్దు చేయండి. అంటే మనకి ట్రయల్ బ్యాలెన్స్లో మనకి ఒకటి డెబిట్ ఐటమ్ ఉంది, డెటార్స్ అని చెప్పి అక్కడ ఇంక్లూడింగ్ మోహన్ ఫర్ డిజానర్డ్ చెక్ ₹1,000 అని ఉంది. సో 1,000 రూపీస్ చెక్ డిజానర్ అయిన ఇన్ఫర్మేషన్ కూడా దాన్ని ఏం రద్దు చేయలేదు, రుణగ్రస్తుల్లో కలిసి ఉంది అని చెప్పడం జరుగుతూ ఉంది. సో 62,000లో ₹1,000 కూడా కలిసి ఉంది. ఆ కలిసి ఉన్నటువంటి ₹1,000లో సగం చెక్కుని రద్దు చేయండి. రైట్ ఆఫ్ అంటే రద్దు చేయండి అని అర్థం. సో ఆఫ్ మోన్ చెక్ రద్దు చేయాలా. సో అక్కడ ₹500 మనము అడ్జస్ట్మెంట్ చేయాలా. అండ్ క్రియేట్ ప్రొవిజన్ ఆఫ్ 5% ఆన్ డెటార్స్. ఇది ఓల్డ్ అడ్జస్ట్మెంటే, ఆర్బిడి 5% ఆన్ డెటార్స్. అండ్ నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ ఇంక్లూడ్ 1,200 ఫర్ ఎరెక్షన్ ఆఫ్ న్యూ మిషనరీ పర్చేజ్డ్ లాస్ట్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ పర్చేజ్ చేసినటువంటి న్యూ మిషనరీకి ఇన్స్టాల్ చేయడం కోసం ఒక ₹1,200 ఖర్చు పెట్టడం జరిగింది. అది వేజెస్లో ఇంక్లూడ్ అయి ఉంది అంటున్నాడు. సో దాన్ని ఏం చేయాలి, మనము వేజెస్లో నుంచి తీసేసి మిషనరీకి యాడ్ చేయాలి. సో ఇన్స్టాలేషన్ ఎక్స్పెండిచర్ కానీ ఎరెక్షన్స్ ఎక్స్పెండిచర్ ఏదైనా చెబితే దాన్ని అసెట్కి యాడ్ చేయాలి కానీ ఎక్స్పెండిచర్గా చూపించకూడదు. అసెట్గానే యాడ్ చేయాలా, ఎక్స్పెండిచర్గా చూపించకూడదు. కాబట్టి మనం ₹1,200ని వేజెస్ నుంచి డిక్రీజ్ చేస్తాము, తీసేస్తాము. అండ్ అగైన్ ₹1,200 ఏం చేస్తామంటే మెషినరీకి యాడ్ చేస్తాం. నెక్స్ట్ డిప్రిసియేషన్ ప్లాంట్ అండ్ మెషినరీ బై 5%, ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ 10% అన్నాడు. ఇది డిప్రిసియేషన్ ఓల్డ్ అడ్జస్ట్మెంటే. కమిషన్ అక్రూడ్ అంటే రావాల్సిన కమిషన్. సో దీన్ని మనము ఏం చేస్తాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపు చూపిస్తాము. తర్వాత రావాల్సి ఉంది కాబట్టి ఇట్ ఈజ్ అసెట్. సో బ్యాలెన్స్ షీట్లో అసెట్ వైపు చూపిస్తాం. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫర్ లాస్ట్ 2 months ఈజ్ నాట్ పెయిడ్. సో లోన్ మీద ఉన్నటువంటి వడ్డీని లాస్ట్ 2 నెలల నుంచి చెల్లించలేదు. సో ఎంత మొత్తం చెల్లించవలసి ఉంది అనేది మనం ఇక్కడ చూడాలి. ప్రాబ్లంలో 6% లోన్ అన్నాడు. 6% లోన్ 20,000 అన్నప్పుడు సంవత్సరానికి ఎంత వస్తుంది? 6% అంటే ₹1,200 వస్తుంది. సంవత్సరానికి ₹1,200 వస్తుంది. పర్ మంత్ అన్నప్పుడు ₹100 వస్తుంది. 2 months నాట్ పేయిడ్ అన్నాడు. సో 2 monthsకి నాట్ పేయిడ్ అన్నప్పుడు ఎంత చెల్లించవలసి ఉంది? ₹200 చెల్లించవలసి ఉంది. దాన్ని అడ్జస్ట్మెంట్గా తీసుకోవాలి. అండ్ స్టాక్ డిస్ట్రాయిడ్ బై ఫైర్ ఆన్ 25th June వర్త్ ₹8,000. సో ₹8,000 వర్త్ ఆఫ్ గూడ్స్ వాజ్ డిస్ట్రాయిడ్ బై ఫైర్. అగ్ని ప్రమాదం వల్ల ₹8,000 విలువ గల సరుకు నష్టపోయింది. బట్ నో రికవరీ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఎటువంటి క్లెయిము రాలేదు. ప్రీపెయిడ్ రెంట్ 120, రెంట్ ప్రీపెయిడ్. అవుట్ స్టాండింగ్ శాలరీస్ 1,000. సో ఇందులో మనకి ప్రొవిజన్ క్రెడిటార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ మీద ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్ అనేది కొత్తది. తర్వాత రైట్ ఆఫ్ మోహన్స్ చెక్ అనేది కొత్తది. మిగిలినవన్నీ కూడా పాతవే. మిగిలిన అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా ఓల్డ్ అడ్జస్ట్మెంట్సే. ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేస్తున్నాము. సో మళ్ళీ ఒకసారి కూడా నేను చెప్తాను, గమనించండి బాగా. మీరు సొంతంగా ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేయాలా మీరు కూడా. ఇక్కడ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో దాన్ని మనం వింటున్నాము, రాసుకుంటున్నాము. అగైన్ యూ ప్రాక్టీస్ పర్సనలీ.
you practice personally. So I am going to start problem, that is from the following trial balance prepare from the books of Lakshmi Narayana on 30th June 2021. సో ఎవరి పుస్తకాల్లో తయారు చేయాలి మనము? లక్ష్మీ నారాయణ. సో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ లక్ష్మీ నారాయణ, లక్ష్మీ నారాయణ for the year ended, ఎప్పుడు క్లోజ్ చేస్తున్నారు వాళ్ళ పుస్తకాలని? 30th June 2021, 30/06/2021, 30th June 2021 they are going to close their books. నెక్స్ట్ టేబుల్ వేస్తున్నాము. సో పర్టికులర్స్, ఫస్ట్ డెబిట్ ఐటమ్, పర్టికులర్స్ అండ్ అమౌంట్ and again particulars, again amount. So you need to prepare two amount for two columns, inner column and external column, second column, first column and second column. So first item 2. What is the first item in the trading account? That is opening stock. We need to observe where the opening stock information is available. ఎక్కడ మనకి ఓపెనింగ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి. సో స్టాక్ ఆన్ 1st July 2020. క్లాస్లోకి రామ్మా, అది ఇంకోసారి ట్రై చేసి, లేకుంటే కోడ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయి. సో ఇక్కడ క్లాస్ జరిగేటప్పుడు ఫోన్ రాకూడదు, ఫోన్ వచ్చిందంటే కట్ అయిపోతుంది. ద ఫస్ట్ ఐటమ్ ఇన్ ద డెబిట్ సైడ్, స్టాక్ ఆన్ 1st July 2020 అని ఉంది. సో యూ రైట్ డౌన్ ఓపెనింగ్ స్టాక్, రాసి అమౌంట్ ఎంటర్ చేయండి. సెకండ్ కాలంలో అమౌంట్ ఎంటర్ చేయండి డైరెక్ట్గా. ఓపెనింగ్ స్టాక్ వచ్చేసి 89,680. 89,680. And next second item in the trading account is purchases. సో పర్చేజెస్ వచ్చేసి 2,56,590 ఉంది. రిటర్న్స్ ఉందో లేదో చెక్ చేయండి. పర్చేజ్ రిటర్న్స్ అనేది ఉందో లేదో చెక్ చేయండి. పర్చేజ్ రిటర్న్స్, రిటర్న్ ఇన్వార్డ్స్ ఉంది, పర్చేజ్ రిటర్న్స్ లేదు చూడండి. సో యూ ఎంటర్ డైరెక్ట్లీ ఇన్ ద సెకండ్ కాలమ్ ద పర్చేజెస్ అమౌంట్, that is purchases value is 2,56,590. 2,56,590.
And next, direct expenses. So I am checking one by one. Lakshmi Narayana capital and drawings, bills receivable, purchases and sales, return inwards. Right, return inwards. Return inwards. ఎంత వస్తుంది వాల్యూ రిటర్న్ ఇన్వర్డ్స్ 2780. 2780. నెక్స్ట్ రిటర్న్ ఇన్వర్డ్స్ తర్వాత స్టాక్ రాసినాము. కమిషన్ క్రెడిట్ వైపు ఉంది. ప్లాంట్ అండ్ మిషనరీ, శాలరీస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, డెటార్స్, స్టేషనరీ, టెలిఫోన్ ఛార్జెస్, ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్, బ్యాడ్ డెబ్ట్స్, ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్, క్రెడిటార్స్, 6% లోను, wages. You write wages. And there is one adjustment regarding wages. Regarding wages, there is an adjustment. You consider the adjustment so that we need to enter in first column. First column lo enter cheyandi. Wages vachesi total 40,970. 40,970 undi. సో దీనికి ఏం చేయాలి మనము? ఎరెక్షన్ చార్జెస్ ఆన్ మిషనరీ. ఎరెక్షన్ చార్జెస్ ఆన్ మిషనరీ. ఎరెక్షన్ చార్జెస్ ఆన్ మిషనరీని ఏం చేయాలి మనము? తీసివేయాలి. ఎంత ఉంది ఎరెక్షన్ చార్జెస్? ఫోర్త్ అడ్జస్ట్మెంట్ చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ ఇంక్లూడ్ 1200 ఫర్ ఎరెక్షన్ ఆఫ్ న్యూ మిషనరీ. సో ఈ 1200 రూపీస్ని మనము తీసివేయాలి. ఎరెక్షన్ చార్జెస్ తీసివేయాలి. తీసివేస్తే బయటికి ఎంత వస్తుంది? ఎరెక్షన్ చార్జెస్ తీసేస్తే మనకి చూడండి ఎంత వస్తుంది? 0 అలాగే వస్తుంది. సారీ, ఇక్కడ టైప్ అట్లా చేయకూడదు. యూజ్ క్యాలిక్యులేటర్. సో 40,970 minus 1200, 39,770. 39,770. ఓకే, నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్లో మనకి ఏమొస్తాయి చూడండి. సో వీ నీడ్ టు అబ్జర్వ్ ద ట్రయల్ బ్యాలెన్స్. వేజెస్ అయిపోయిన తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంది, క్యాష్ అట్ బ్యాంక్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, రెంట్ అండ్ ట్యాక్సెస్ ఉంది. సో ఇంకా డెబిట్ వైపు వచ్చే ఐటమ్స్ ఏమి కూడా లేవు. సో ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్. సో ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ అన్నప్పుడు వీ నీడ్ టు స్టార్ట్ విత్ సేల్స్ యాజ్ ద ఫస్ట్ ఐటమ్ ఇన్ ద క్రెడిట్ సైడ్. సో సేల్స్ అన్నప్పుడు చూడండి 3,56,430. దెర్ ఈజ్ నో ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ రిటర్న్స్. అమ్మకాల వాపసుల సమాచారం లేదు కాబట్టి యూ ఎంటర్ డైరెక్ట్లీ ద అమౌంట్, దట్ ఈస్ 3,56,430. 3,56,430. అండ్ సెకండ్ ఐటమ్ ఇన్ ద ట్రేడింగ్ అకౌంట్, ఎనీ డెస్ట్రాయ్, ఏదైనా అసాధారణ నష్టం జరిగి ఉంటే, ఏదైనా ప్రమాదం వల్ల సరుకుకు నష్టం జరిగి ఉంటే ఆ నష్టాన్ని ఇక్కడ మనం చూపించాలి. ఆ విధంగా జరిగినటువంటి నష్టం మొత్తాన్ని మనం ఇక్కడ స్థూల మొత్తం, ఎంత మొత్తం అయితే సరుకు నష్టం జరిగి ఉంటుందో ఆ మొత్తాన్ని మనము ఇక్కడ చూపించవలసి ఉంటుంది. అంత మొత్తాన్ని మనం ఇక్కడ చూపించవలసి ఉంటుంది. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్లో ఉంది చూడండి. డ్యూ టు ఫైర్ స్టాక్ వాజ్ డిస్ట్రాయిడ్ డ్యూ టు ఫైర్ 8,000. సో 8,000 రూపాయల విలువ గల సరుకు చెడిపోయింది. సో అది రాయాలి ఇక్కడ. స్టాక్ డిస్ట్రాయిడ్ అనేది రాసేసి అమౌంట్ వేయండి. స్టాక్ డిస్ట్రాయిడ్ 8,000 రూపీస్. నెక్స్ట్ మనకి వచ్చే ఐటమ్ ఏది ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ అంటే ద ఓన్లీ ఐటమ్ ఈజ్ క్లోజింగ్ స్టాక్. సో క్లోజింగ్ స్టాక్ అన్నప్పుడు యాజ్ పర్ ది అడ్జస్ట్మెంట్
The information is there available directly. Stock in trade on 30th June 2021 was 1,28,960. So closing stock value is 1,28,960. This is the closing stock. So you can calculate చేయండి ఎటువైపు ఎక్కువగా ఉంది ఎటువైపు తక్కువగా ఉంది అనేది. So first I'm going to add the credit items 3,56,430 plus 8,000 plus 1,28,960. Total 4,93,390. 4,93,390. This is a credit side total, and the debit side total. That 3 lakhs. Cheppumma. 3,88,820, sir. 3,88,820, sir. 820. 820. Correct na? Inga evarana check cheyandi. నేను కూడా ఒకసారి చూస్తాము మళ్ళీ ఆన్సర్ లాస్ట్ లో. ఓకే సార్. అది 680 ప్లస్ 2,56,590 2,780 39,770. సో 3,88,820 is the correct. ఓకే హనుమంతు, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ క్రెడిట్ టోటల్ డెబిట్ టోటల్ చెక్ చేసుకున్నప్పుడు ఏమైంది అంటే, సో డెబిట్ సైడ్ తక్కువగా ఉంది, క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాము, రెండింటిని సమానం చేయాలనుకున్నప్పుడు క్రెడిట్ సైడ్ ఉన్న టోటల్ని రెండు వైపులా వేస్తాం. సో 4,93,390 and the same in the debit side also we need to show the same total. Show the same total. So difference enta 4,93,390 minus 3,88,820. 1,04,570. Correct? Yes sir, correct sir. 1,04,570 is the difference. The difference. So difference in emantamu gross payment. Gross profit. Difference in మనం ఏం చెప్పాలా, gross profit. 1,04,570. So this is a trading account, and then we need to start profit and loss account with the same pro forma. సో ఇమ్మీడియట్ గా మనం ఏం చేస్తాం, క్రెడిట్ వైపు గ్రాస్ ప్రాఫిట్ నే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ గా క్రెడిట్ వైపు చూపిస్తాం. సో గ్రాస్ ప్రాఫిట్ రాసి అమౌంట్ ఎంటర్ చేయాలా, 1,04,570. 1,04,570. సో ట్రేడింగ్ అకౌంట్ లో మనము ఏదైతే ఐడెంటిఫై చేసినామో దాన్నే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ as per the trial balance, with the help of trial balance we need to enter the indirect expenses in the debit side of profit and loss account. So you need to observe what are the debit indirect expenses available in the trial balance. So I am going to check. The first one is capital and drawings, bills receivable, and bills receivable, purchases, returns, stock, commission, and commission, plant and machinery, salaries. You start with salaries.
So any adjustment regarding salaries? Outstanding salaries అని ఉంది adjustment. So you entered in the first column. The salaries amount you entered in the first column. That is the amount of salaries is 11,000. Amount of salaries is 11,000. And then outstanding అని ఇచ్చినప్పుడు ఏం చేయాలా? యాడ్ చేయాలా. అవుట్స్టాండింగ్ అని ఇచ్చినప్పుడు మనము యాడ్ చేయాలా. 1,000 రూపీస్ అడ్జస్ట్మెంట్లో ఉంది చూడండి. అవుట్స్టాండింగ్ సాలరీస్ 1,000. And then you need to enter the total amount in the second column, 12,000. సెకండ్ కాలంలో 12,000 చూపించాలి. అండ్ నెక్స్ట్ ఐటమ్ సాలరీస్ అయిపోయిన తర్వాత, సారీ ఇక్కడ 2 అనే పదం వాడండి సాలరీస్కి. అండ్ నెక్స్ట్ 2 సాలరీస్ తర్వాత చూడండి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంది డైరెక్ట్గా. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ రాసేయండి. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ రాసేసి డైరెక్ట్గా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్కి ఏం అడ్జస్ట్మెంట్ లేదు కాబట్టి డైరెక్ట్గా అమౌంట్ ఎంటర్ చేయండి. 1,880. నెక్స్ట్ డెబిట్ ఐటమ్ in the profit and loss account. Next debit item, debtors to stationery. Stationery is the expenditure, indirect expenditure. Amount of stationery 2,000. And then స్టేషనరీ తర్వాత టెలిఫోన్ చార్జెస్. యూ రైట్ డౌన్ డైరెక్ట్లీ టెలిఫోన్ చార్జెస్. అమౌంట్ ఆఫ్ టెలిఫోన్ చార్జెస్ 1,370. 1,370. అండ్ నెక్స్ట్ టెలిఫోన్ చార్జెస్ తర్వాత ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్కి మనకి అడ్జస్ట్మెంట్ ఉంది చూడండి. సో మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్, డిప్రిసియేషను, కమిషన్ అక్రూడ్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫర్ లాస్ట్ 2 months నాట్ పెయిడ్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ లాస్ట్ 2 months నాట్ పెయిడ్ అని ఉంది. సో ఇక్కడ మనము ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత ఉంది ఇంట్రెస్ట్ ఎంత అనేది. యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్ there is a information regarding like this 6% loan 20,000 అని చెప్పినాడు. సో 6% లోన్ 20,000 అని చెప్పినాడు అంటే దాని అర్థము we need to check the interest paid or not. సో 6% లోన్ 20,000 మీద అంటే మనం లెక్క కట్టాల. 20,000 into 6/100. 20,000 into 6/100 అన్నప్పుడు ఎంత వస్తుంది ఇంట్రెస్ట్? పర్ యానం 1,200 we need to pay. Per annum we need to pay 1,200 rupees as interest. బట్ ఎన్ని నెలల వడ్డీ ఇంకా చెల్లించలేదు అని చెప్పినాడు? లాస్ట్ 2 months అంటున్నాడు. సో అప్పుడు మనం ఏం చేయాలా? 1,200 అనేది 1 year వడ్డీ. అప్పుడు పర్ మంత్కి ఎంత వడ్డీ అన్నప్పుడు 1,200/12 వేసుకోవాలా. 1,200/12 వేసుకుంటే ఏమొస్తుంది? 1 monthకి 100 rupees వడ్డీ, 12 monthsకి 1,200 వడ్డీ. సో 1 monthకి 100 rupees. ఇప్పుడు ఎన్ని నెలలకు సంబంధించిన వడ్డీ ఇంకా చెల్లించలేదు? 2 months వడ్డీ చెల్లించలేదు అన్నాడు. 2 months వడ్డీ చెల్లించలేదు అన్నాడు. 2 months అన్నప్పుడు ఎంత అవుతుంది? 100 into 200. సో అప్పుడు ఆన్సర్ 200. సో ఇంట్రెస్ట్ ఇంకా ఎంత చెల్లించవలసి ఉంది? 200 rupees చెల్లించవలసి ఉంది. సో ఫస్ట్ యూ ఎంటర్ ఇన్ ద ఫస్ట్ కాలం the gross value of interest and discount as per in available in the trial balance 5,870. 5,870 వేసి దీనికి అడ్జస్ట్మెంట్
ప్లస్ అవుట్ స్టాండింగ్ అని రాసి ఎంత యాడ్ చేయాలా? ఇప్పుడు ఇక్కడ మనము ఎంత యాడ్ చేయాలా? 200 రూపీస్ యాడ్ చేయాలి. 200 అనేది ఎలా వచ్చిందని చెప్పినా చూడండి. 6% లోను 20,000 అంటే 1200 మనం ప్రయాణం వడ్డీ చెల్లించాలా. 1 మంత్కి ఎంత అవుతుందంటే 100 రూపాయలు అవుతుంది. ఇంకా 2 మంత్స్ వడ్డీ చెల్లించలేదు అని చెప్పినాడు కాబట్టి 2 మంత్స్కి 200 ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో 2 మంత్స్కి 200 యాడ్ చేస్తే మనకి టోటల్ ఎంత వస్తుంది? 6,070 రూపీస్ వస్తుంది టోటల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అయిపోయినాక బ్యాడ్ డెబ్ట్స్ కూడా అడ్జస్ట్మెంట్ ఉంది. సో యూ ఎంటర్డ్ ఇన్ ద ఫస్ట్ కాలం. బ్యాడ్ డెబ్ట్స్ వచ్చేసి 3,620. బ్యాడ్ డెబ్ట్స్ ఏంటి అంటే సెకండ్ అడ్జస్ట్మెంట్ చూడండి. రైట్ ఆఫ్ ఆఫ్ మోహన్స్ చెక్. మోహన్స్ చెక్కులో సగభాగాన్ని రద్దు చేయాలా అంటే రాని బాకీలుగా భావించాలి, భవిష్యత్తులో వసూలు కావు. సో అప్పుడు మనము ఏం చేస్తామంటే యాడ్ పెట్టి అడిషనల్ బ్యాడ్ డెబ్ట్స్ అని రాసి అమౌంట్ ఎంటర్ చేయాలి. సో ఆఫ్ ద మోహన్ చెక్ రైట్ ఆఫ్ అన్నాడు కాబట్టి మోహన్ చెక్ యొక్క వాల్యూ ఎంత? 1,000 రూపీస్. ట్రయల్ బ్యాలెన్స్ లో డెటార్స్ దగ్గర ఉంది చూడండి ఇన్ఫర్మేషన్, ఇంక్లూడింగ్ మోహన్ ఫర్ డిజానర్డ్ చెక్ 1,000 అని. అంటే మోహన్ చెక్ 1,000 డిజానర్ అయింది. అందులో సగము ఇప్పుడు రద్దు చేస్తున్నాం మనం. సగము అంటే 1,000 లో ఆఫ్, ఇట్ మీన్స్ 500. ఆల్రెడీ మనం రాని బాకీల కింద 3,620 ఉంది. ఇప్పుడు మళ్ళా ఒక 500 రూపాయలు రాని బాకీలుగా రద్దు చేస్తున్నాము అంటే సో బ్యాడ్ డెబ్ట్స్ వాల్యూ ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. బ్యాడ్ డెబ్ట్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి యాడ్ చేస్తున్నాం 4,120. అండ్ నెక్స్ట్ బ్యాడ్ డెబ్ట్స్ అయిపోయినాక ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్, క్రెడిటార్స్, 6% లోను అయిపోయింది, వేజెస్ అయిపోయింది, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంకు, ఇన్సూరెన్స్. సో యూ ఎంటర్డ్ ఇన్సూరెన్స్, ఇట్ ఈస్ ఏ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. అండ్ ఇంక్లూడింగ్ ప్రీమియం ఆఫ్ 300 per annum paid up to 31/12/2021. అంటే టోటల్ ఇన్సూరెన్స్ వచ్చేసి 400 రూపీస్ ఇచ్చినాడు. ఇంక్లూడింగ్ ప్రీమియం 300 రూపీస్ per annum paid 31/12/2021. సో 31/12/2021కి చెల్లించవలసినటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో 300 రూపాయలు అందులో కలిసి ఉంది. అంటే సంవత్సరానికి 300 రూపాయలు కలిసి ఉంది. కానీ ఇక్కడ మనం తయారు చేసినటువంటి అకౌంట్ ఎప్పటికి? జూన్ 30కే. అంటే జూన్ 30 అంటే 6 నెలలే వస్తుంది. ఇక్కడ 31/12/2021 వరకు 300 రూపాయలు చెల్లించినాడు ఇన్సూరెన్స్లో. అంటే అందులో 6 months మాత్రమే ఈ అకౌంటింగ్ పీరియడ్లో వస్తుంది. నెక్స్ట్ 6 months నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్లో వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలా? ఇన్సూరెన్స్ వచ్చేసి టోటల్ వాల్యూ యాజ్ పర్ ట్రయల్ బ్యాలెన్స్ 400. అడ్జస్ట్మెంట్ ప్రకారం అందులో చెల్లించినటువంటి 300 రూపాయలు per annum కింద ఉంది. per annum ఎప్పుడు? 31/12/2021తో ఎండ్ అయ్యే per annum. అంటే 31/12/2021కి ఎండ్ అయ్యేటువంటి per annum. సో అందులో మనం ఏం చేస్తాము? సగం తీసుకుంటాం, ప్రీపెయిడ్ అని రాసి. సో టైం అయిపోతుంది, కట్ అయిపోతుంది, వెంటనే జాయిన్ అయిపోండి. సో ప్రీపెయిడ్ అని రాసి ఎంత తీసుకోవాలా? ప్రీపెయిడ్ 300 రూపీస్లో సగమే తీసుకోవాలా. సో 150. అప్పుడు 400లో నుంచి 150 తీసేసినామంటే ఎంత వస్తుంది? 250 వస్తుంది మనకి. 250. సో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 150 రూపీస్ డిడక్ట్ చేసినాము.
సో అవుటర్ కాలము 250 వస్తుంది. అండ్ నెక్స్ట్ రెంట్ అండ్ ట్యాక్సెస్. రెంట్కి సంబంధించి మనకి అడ్జస్ట్మెంట్ ఉంది చూడండి. రెంట్కి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందే? డిప్రిసియేషన్, ఇంట్రెస్ట్, స్టాక్, ప్రీపెయిడ్ రెంట్ ఉంది. సో రెంట్కి సంబంధించి కూడా అడ్జస్ట్మెంట్ ఉంది. సో యూ ఎంటర్ ఇన్ ద ఫస్ట్ కాలం రెంట్ అండ్ ట్యాక్సెస్. Rent and taxes. Rent and taxes. ఫస్ట్ కాలంలో ఎంటర్ చేయండి. ఎంత వస్తుంది? 5,620. 5,620 వస్తుంది. సో అప్పుడు మనం 5,620కి ఎంత యాడ్ చేయాలా? రెంట్ మైనస్ చేయాలా. ప్రీపెయిడ్ అన్నాడు కాబట్టి మైనస్ చేయాల. ప్రీపెయిడ్. సో ప్రీపెయిడ్ ఎంత? 120 రూపీస్. 120 సార్. 120 ప్రీపెయిడ్ తీసేసినామంటే అప్పుడు 5,500. ఎంత వస్తుంది బయటికి? 5,500 సార్. 5,500. ఇక్కడికి మనకి ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ ఐటమ్స్ అయిపోయినట్టు. ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ సైడ్ ఐటమ్స్ అన్ని కూడా అయిపోయినాయి. సో నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ లో క్రెడిట్ సైడ్. ఫస్ట్ చూడండి, లక్ష్మీనారాయణ క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్, పర్చేజెస్, సేల్స్, కమిషన్ ఉంది చూడండి. యూ రైట్ కమిషన్ ఇన్ ది క్రెడిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. కమిషన్, సో కమిషన్ ఎంత? కమిషన్ కి అడ్జస్ట్మెంట్ ఉంది. ఫస్ట్ కాలంలో వేయండి అమౌంట్. కమిషన్ సంబంధించి అడ్జస్ట్మెంట్ ఉంది చూడండి. సో ఫస్ట్ కాలం అమౌంట్ కమిషన్ 5,600 అడ్జస్ట్మెంట్ వచ్చేసి అక్రూడ్ కమిషన్, అక్రూడ్ అని ఉంది, అంటే రావాల్సిన కమిషన్ అని అర్థం. సార్ చెప్పమ్మా. సార్ అది 5,640 సార్. లేదురా, 5,600 బై కమిషన్ సార్ దీంట్లో. అవునవును. ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ లో మనం ప్రాబ్లం పెట్టినాం కదా, దాంట్లో ఉంది చూడు కమిషన్ అని. కమిషన్ అనే క్రెడిట్ లో 5,600 చూడండి. ప్రాబ్లం ఒకసారి చూడండి సార్. చూసాం. కమిషన్ అక్రూడ్ రావాల్సిన కమిషన్ కదా, సరిపోతుంది. 5,600. ఓకే సార్. కమిషన్ అక్రూడ్ అంటే రావాల్సిన కమిషన్ అని అర్థం. సో కమిషన్ ఎంత ఉంది? అక్రూడ్ కమిషన్ 600 ఉంది. అక్రూడ్ అని రాసేసి 600 యాడ్ చేయండి. రావాల్సిన కమిషన్ అంటే ఆస్తి కాబట్టి ఆ సంవత్సరానికి సంబంధించిన దాన్ని యాడ్ చేయాలా. అగైన్ బ్యాలెన్స్ షీట్ లో మనము అసెట్ సైడ్ చూపిస్తాం. 6,200 బయటికి. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ లో క్రెడిట్ వైపు క్రెడిటార్స్ ఉంది, లోన్ ఉంది. సో ఇంతే ఉండేది మనకి ట్రయల్ బ్యాలెన్స్ లో. క్రెడిట్ వైపు ఉన్న ఐటమ్స్ ఇవే. సో ఇప్పుడు మనం ఏం చేయాలా? అడ్జస్ట్మెంట్స్ చెక్ చేసుకుంటూ పోవాలా, ఎందుకంటే ఇంకా మనకి డెబిట్ వైపు వచ్చే ఐటమ్స్ దండిగా ఉన్నాయి. సో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ స్టాక్ ఇన్ ట్రేడ్ అయిపోయింది. అది రైట్ ఆఫ్ మోహన్స్ చెక్ బ్యాడ్ డెబ్ట్స్ లో నుంచి తీసేసినాం మనం. 600 రూపాయలు మోహన్ చెక్ తీసేసినాం చూడండి. అడిషనల్ బ్యాడ్ డెబ్ట్స్ అనేసి 500 రూపీస్ ఇక్కడ తీసేసినాం. క్రియేట్ ప్రొవిజన్ 5% ఆన్ డెటార్స్. క్రియేట్ 5% ప్రొవిజన్ ఆన్ డెటార్స్. సో డెటార్స్ వాల్యూ ఎంత ఉంది? యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్
డెటార్స్ వాల్యూ ఈస్ 62,000 వచ్చేసి డెటార్స్ వాల్యూ. సో దీంట్లో నుంచి ఫస్ట్ ఏం చేయాలంటే బ్యాడ్ డెబ్ట్స్ రిటర్న్ ఆఫ్ చేసినాం అదనంగా. అంటే మోహన్ నుంచి ఇంకా రాదు అని ఒక 500 రూపాయలు ఇక్కడ తీసేసినాం చూడండి. ఈ 500 రూపాయలు కనిపిస్తుంది మీకు, 500 రూపాయలు తీసేసినాం ఈ 500. సో దాన్ని మనం ఏం చేయాలంటే డెటార్స్ నుంచి తీసివేయాలి. సో ఈ 500 రూపీస్ అనేది డెటార్స్ నుంచి తీసివేయాలి. తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 61,500 వచ్చేసి డెటార్స్ బ్యాలెన్స్ వస్తుంది. దీని మీద 5% క్యాలిక్యులేట్ చేయాలి. 61,500 మీద 5% క్యాలిక్యులేట్ చేయాలి. 5% క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. 61,500 ఇంటూ 5/100. 61,500 ఇంటూ 5/100. 3075. 3075 రూపీస్ వస్తుంది. ఇది ఏమంటాము? ఆర్బిడి అంటాం, రిజర్వ్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెబ్ట్స్. ఆర్బిడి క్రియేట్ ప్రొవిజన్ ఆఫ్ 5% ఆన్ డెటార్స్. అంటే ఎందుకు క్రియేట్ చేసాం ప్రొవిజన్? రిజర్వ్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెబ్ట్స్ కోసం ప్రొవిజన్ క్రియేట్ చేస్తాము. సో దాన్ని ఇక్కడ రాయాలి మనం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ వైపున టు ఆర్బిడి అని రాసేసి డైరెక్ట్ గా సెకండ్ కాలంలో 3,075 రూపీస్ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ చేసేసినాము. సో డిప్రిసియేషన్ చేయాలి. డిప్రిసియేషన్ వచ్చేసి రెండు ఉన్నాయి చూడండి. డిప్రిసియేషన్ లో మనకి ఇక్కడ ప్లాంట్ అండ్ మిషనరీ మీద 5%, ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ మీద 10%. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ? ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ 28,800. సో 28,800 ఇంటూ 5/100 ఇంటూ 5/100 ఎంత వస్తుంది? 28,800 ఇంటూ 5/100. 1,440. సో దాన్ని ఇక్కడ రాయాల. డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ. సార్ 28,000 ఇంటూ 28,800 ఇంటూ 5/100. సరే. 28,800 into 5/100 is equal to 1,440. Yes, sir. And next depreciation on furniture. Depreciation on furniture. So what is the value of furniture? Check the trial balance. Trial balance చూడండి. Sir. Fixtures and fittings కదా. Yes. Fixtures and fittings. Furniture కాదు. Pictures. Pictures and fittings. The value of fixtures and fittings is 8,970. 70. The value of fixtures and fittings వచ్చేసి 8,970 ఉంది. దాని మీద తరుగుదల 10% క్యాలిక్యులేట్ చేయాలి. 8,970 ఇంటూ 10/100 అంటే 897 వస్తుంది. 897. అండ్ నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ చూడండి. డిప్రిసియేషన్ అయిపోయింది. కమిషన్ అక్రూడ్ రాసినాము. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ లాస్ట్ 2 months అయిపోయింది. స్టాక్ డిస్ట్రాయిడ్ ఇది రాయాల. సో అగ్ని ప్రమాదం వల్ల సరుకు నష్టపోయింది. దాన్ని మనం ఆల్రెడీ ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ వైపు చూపించినాం. స్టాక్ డిస్ట్రాయిడ్ 8,000 అని. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఏమైనా వచ్చి ఉంటే అది చెక్ చేసుకోవాలా. ఏమి రాకపోతే ఆ మొత్తాన్ని అసాధారణ నష్టంగా భావించి వీ నీడ్ టు ట్రీట్ ఇట్ ఈస్ ఏ అబ్నార్మల్ లాస్ అని భావించి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి డెబిట్ చేయాలి.
సో అబ్నార్మల్ లాస్ అని రాసి టోటల్ అమౌంట్ ఎంత మనకి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఎటువంటి ఏమీ క్లెయిమ్ కాలేదు, రాలేదు కాబట్టి లాస్ ఎంత ఉందో అంతనే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ చేసేయాలి. Total loss treated as a abnormal loss, we debited to profit and loss account. Next, prepaid rent చేసేసినాం అడ్జస్ట్మెంట్, అవుట్ స్టాండింగ్ శాలరీస్ కూడా అడ్జస్ట్మెంట్ చేసినాము. సో ఇక్కడికి మనకి అన్ని కూడా అయిపోయినాయి. ఇది కొద్దిగా ప్రాబ్లం బాగా పెద్దది, జాగ్రత్తగా వినాలా, మళ్ళీ మీరు కొద్దిగా బాగా చూసుకోవాలా. సో ఇప్పుడు మనం చేయాల్సిందేది టోటల్స్ చెక్ చేసుకోవాలా, విచ్ సైడ్ ఈజ్ మోర్ అండ్ విచ్ సైడ్ ఈజ్ లెస్. సో చెక్ చేసుకుంటే ఫస్ట్ క్రెడిట్ వైపు చెక్ చేస్తాము. క్రెడిట్ వైపు 1,04,570 ప్లస్ 6,200, 1,11,070, 1,11,070. 1,11,070. It is a credit side total and a debit side total. $12,000 first item and 1,880, 2,000, 1,370, 6070, 4,120, 250, 5,500, 3,075, 1,440, 897, 8,000. So 46,602. 46,602 is the debit side total. So ఏది ఎక్కువగా ఉంది? క్రెడిట్ సైడే ఎక్కువగా ఉంది. యాజ్ యూజువల్గా క్రెడిట్ సైడే ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు క్రెడిట్ సైడ్ మనము రాస్తాం. క్రెడిట్ టోటల్ని మనం రెండు వైపులా రాయడం జరుగుతుంది. Credit side 1,11,070 rupees. Okay, credit side total. డెబిట్ సైడ్ కూడా అదే వేసిస్తాము. ఇప్పుడు డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. డిఫరెన్స్ ఐడెంటిఫై చేస్తే 1,11,070 చేస్తే 64,468. The difference 64,468. సో డిఫరెన్స్ ఏమని రాస్తాం మనము? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ వైపు డెబిట్ వైపు తక్కువగా ఉంటే తేడాని నెట్ ప్రాఫిట్. సార్ చెప్పమ్మా. సార్ ఇది క్రెడిట్ సైడ్ ఒకసారి అమౌంట్ చూడండి సార్. చేస్తామా? చేయండి సార్. అదేమో తప్పు వచ్చినట్లుంది సార్. 1,04,570 ప్లస్ 6,200 అంతే కదా? ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం 1,04,570 ప్లస్ 6,200 1,10,000. మనం 11,000 వేసుకున్నాం కదా? సార్. 1,10,000. 1,10,000. అప్పుడు డిఫరెన్స్ కూడా ఏమైతుంది ఇక్కడ? తగ్గిపోతుంది. 1,000 రూపాయలు తగ్గుతుంది. 1,000 రూపాయలు ఏం మార్చదండి ఎక్కువ. 64,000
63,468 అయితే 1,10,000 minus 46,602. ₹1,10,070 కదా, ఎంత వచ్చింది అది? సార్ చూస్తున్నా సార్. 1,10,770 minus 46 minus 46,602, 64,168. 168 సార్. సార్ అంటే అప్పుడు ఇక్కడ ఏమో చేంజ్ అయింది. అదే అదే సార్. 64,168 సరిపోయిందా? సో టోటల్ వచ్చేసి 1,10,000. చెప్పండి. 148 కదా సార్, 168 ఏది ఇది సార్? 64,168 సార్ ఆన్సర్. 64 సార్. ఇప్పుడు క్రెడిట్ సైడ్ టోటల్ 1,10,770. సార్. డెబిట్ సైడ్ టోటల్ ఎంత వచ్చింది? 46,602 సార్. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? 64,168. దట్ ఈస్ డిఫరెన్స్. దీన్నే మనం నెట్ ప్రాఫిట్ అంటున్నాం. దీన్నే మనం నెట్ ప్రాఫిట్ అని చెప్తున్నాం. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. Liabilities, amount, assets. ఇక్కడ హెడ్డింగ్ కూడా రాసుకోవాలా. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ లక్ష్మీనారాయణ as on 30th/06/2021. Balance sheet of Lakshmi Narayana as on 30th/06/2021. సో ఫస్ట్ లైబిలిటీ సైడ్ ఎంటర్ చేసేటప్పుడు క్యాపిటల్ తో స్టార్ట్ చేయాలి. క్యాపిటల్, వాట్ ఈస్ ద క్యాపిటల్ అమౌంట్? 1,19,400. క్యాపిటల్ వచ్చేసి 1,19,400. సో వెంటనే ఏం చేయాలా? అక్కడే మనకి డ్రాయింగ్స్ కూడా ఉంది ఇన్ఫర్మేషన్. డ్రాయింగ్స్ తీసివేయాల. క్యాపిటల్లో నుంచి డ్రాయింగ్స్ తీసివేయాల. డ్రాయింగ్స్ వచ్చేసి 10,550 ఉంది చూడండి డెబిట్ లో. 10,550. సో తీసేసి అక్కడే చూపించాలి. డ్రాయింగ్స్ తీసేసి అక్కడే చూపించాలి. సో 1,19,400 minus 10,550. 1,08,850. 1,08,850. ఇది తీసేసిన తర్వాత వచ్చిన వాల్యూ. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము? క్యాపిటల్కి సంబంధించి ఇంకా ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే వాటిని పరిగణలోకి తీసుకోవాలా. దెర్ ఈస్ నో అడ్జస్ట్మెంట్స్ రిగార్డింగ్ క్యాపిటల్ అనుకోండి, వీ కెన్ యాడ్ నెట్ ప్రాఫిట్. మనం ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ద్వారా ఐడెంటిఫై చేసిన నెట్ ప్రాఫిట్ ని యాడ్ చేయాలి.
నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి? 64,168. సో దాన్ని యాడ్ చేయాలి. దాన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 64,000. 1,73,018 rupees. Yes, sir. 1,73,018 rupees. నెక్స్ట్ క్యాపిటల్ అయిపోయిన తర్వాత వరుసగా మనము లైబిలిటీస్ అన్ని కూడా ఎంటర్ చేసుకుంటూ వస్తాము. బిల్స్ రిసీవబుల్, పర్చేజ్ అండ్ సేల్స్, రిటర్న్ ఇన్వాయిస్, స్టాకు, కమిషను, ప్లాంట్ అండ్ మిషనరీ, శాలరీస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, డేటాస్, స్టేషనరీ, టెలిఫోన్ ఛార్జెస్, ఇంట్రెస్ట్, బ్యాడ్ డెబ్ట్స్, క్రెడిటార్స్ ఎంటర్ చేయండి. Creditors. Yes, sir. 59. క్రెడిటార్స్ అని రాసి అమౌంట్ సెకండ్ కాలంలో వేయండి. అడ్జస్ట్మెంట్ ఏం లేదు క్రెడిటార్స్కి. 59,630. తర్వాత లోన్ ఉంది, లోన్ కూడా ఇక్కడ వేసేయండి. 6% లోన్. దీనికి అడ్జస్ట్మెంట్ ఏం చేయకూడదు, డైరెక్ట్గా అమౌంట్ గ్రాస్ వాల్యూ అలాగే చూపించాలా. దాంట్లో వడ్డీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సపరేట్గా రాస్తాం. సో అది అలాగే రాసేసినాము. సో దీస్ ఆర్ ది లయబిలిటీస్ ఇన్ఫర్మేషన్ అండ్ యూ స్టార్ట్ ద అసెట్ సైడ్. Again, you come first from trial balance, the debit side, bills receivable. Bills receivable. You enter directly in the second column. There is no adjustment regarding bills receivable. 9,500. అలాగే వేసేయండి. And then bills receivable తర్వాత పర్చేజెస్, రిటర్న్స్, స్టాకు, కమిషను, ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ అని ఫస్ట్ కాలంలో వేయాల, ఎందుకంటే డిప్రిసియేషన్ తీసేయాల. కాబట్టి ఫస్ట్ కాలంలో అమౌంట్ వేయండి. 28,800 వేసి దీని మీద డిప్రిసియేషన్ ఎంత లెక్క కట్టినాం ఈడుంది చూడండి. డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ 1,440, దాన్ని మైనస్ చేయాల. మైనస్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ 1,440 తీసేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి. 28,800లో నుంచి 1,440 తీసేయాల. 28,800 మైనస్ 1,440, 27,360. 27,360. 27,360. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ అయిపోయింది, శాలరీస్ అయిపోయింది, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అయిపోయింది. డెటార్స్ కి 2 అడ్జస్ట్మెంట్లు చేయాలి మనము. డెటార్స్ ఫస్ట్ రాసి ఫస్ట్ ఇన్సైడ్ అమౌంట్ 62,000 వేయండి ఫస్ట్ కాలంలో. తర్వాత మైనస్ బ్యాడ్ డెబ్ట్స్. మోహన్కి సంబంధించి 500 రూపాయలు రద్దు చేసినాం కాబట్టి అదే విషయమే ఇక్కడ రాయాల. 500 రూపాయలు తీసివేయండి, తీసేసి అక్కడే చూపించండి. 61,500. తర్వాత ప్రొవిజన్ తీసివేయాలి. మైనస్
ప్రొవిజన్ లేకుంటే ఆర్బిడి అని రాసుకోండి, మీకు రోజు మనం వాడే పదమే ఆర్బిడి. ఆర్బిడి ఇక్కడ ఎంత లెక్క కట్టినాం చూడండి, ఆర్బిడి 3075 3075 దాన్ని తీసేయండి. 58,425 సార్. ఓకే, 58,425 కరెక్ట్. 58,425. నెక్స్ట్ డెటార్స్ అయిపోయింది, తర్వాత స్టేషనరీ అయిపోయింది, టెలిఫోన్ చార్జెస్, ఇంట్రెస్ట్, ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్. ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ ఫిక్చర్స్ 8,970. దీనికి మనం ఏం చేయాలంటే డిప్రిసియేషన్ తీసేయాల. డిప్రిసియేషన్ మైనస్ 897 కదా, ఫిక్చర్స్ మీద డిప్రిసియేషన్ 897. 897 సార్ 8,773 సార్. 8,073. ఓకే, అండ్ నెక్స్ట్ ఫిక్చర్స్ అయిపోయింది, క్రెడిటార్స్ అయిపోయింది, లోన్ అయిపోయింది, వేజెస్ అయిపోయింది, క్యాష్ ఇన్ హ్యాండ్. క్యాష్ ఇన్ హ్యాండ్ డైరెక్ట్ గా సెకండ్ కాలంలో క్యాష్ ఇన్ హ్యాండ్ 530. తర్వాత క్యాష్ అట్ బ్యాంక్. క్యాష్ అట్ బ్యాంక్ 18,970. 18,970. తర్వాత ఇన్సూరెన్స్ అయిపోయింది, రెంట్ అండ్ ట్యాక్సెస్ అయిపోయింది. సో ఇవి ట్రేడింగ్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్. సో ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లోకి వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటి, అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా బ్యాలెన్స్ షీట్ లోకి రావాలా మనకి. సో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ క్లోజింగ్ స్టాక్. సో యూ రైట్ ఇన్ ద అసెట్ సైడ్ క్లోజింగ్ స్టాక్. The value of closing stock is 1,28,960. 1,28,960. This is the value of closing stock. And next, second adjustment, write off Mohan's check. మనం ఇక్కడ తీసేసినాం ఆర్బి 500 రూపాయలు చూడండి, బ్యాడ్ డెప్ట్స్. బ్యాడ్ డెప్ట్స్ అనేది ఇక్కడ 500 రూపాయలు మనం తీసేసినాం కాబట్టి మనకి ఇక్కడ ఇబ్బంది లేదు, అయిపోయింది అది. క్రియేట్ ప్రొవిజన్, అది కూడా ఆర్బిడి తీసేసినాం 3075. సో మూడవ అడ్జస్ట్మెంట్ కూడా అయిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ ఉంది కదా, ఇక్కడ మిషనరీకి యాడ్ చేయాలి. సార్ సార్ బిల్స్ రిసీవబుల్ సార్, అదేమన్నా ఉందా సార్? బిల్స్ రిసీవబుల్ రాసినాం కదా, దానికి అడ్జస్ట్మెంట్ ఏం లేదు. ఓకే సార్. సో ఇక్కడ మనము ఈ మిషనరీ రాసినాం చూడండి, మిషనరీ దగ్గర మనము ఈ ఫోర్త్ అడ్జస్ట్మెంట్ రాయాల్సి వస్తుంది. మిషనరీ దగ్గర మనం ఫోర్త్ అడ్జస్ట్మెంట్ రాయాలా. సో బిల్స్ రిసీవబుల్ అయిపోయింది, ప్లాంట్ అండ్ మిషనరీ. ఇక్కడ మనము యాడ్ చేయాల్సి వస్తుంది. సో లేకుంటే ఇక్కడ రాసేయండి డైరెక్ట్ గా. సో ఇక్కడ రాయండి
ఎరెక్షన్ ఆఫ్ మిషనరీ అని రాసి ఇక్కడ చూపించండి. 1200 ఇది 4th అడ్జస్ట్మెంట్. అండ్ దెన్ 5th అడ్జస్ట్మెంట్ డిప్రిసియేషన్ మనం తీసేసినాము. 6th అడ్జస్ట్మెంట్ కమిషన్ అక్రూడ్. సో అది అసెట్ అవుతుంది. మనం అసెట్ సైడ్ రాయాలా, కమిషన్ అక్రూడ్ అని రాసి అమౌంట్ సెకండ్ కాలంలో డైరెక్ట్గా వేసేయండి. సెకండ్ కాలంలో 600. అండ్ నెక్స్ట్ కమిషన్ అక్రూడ్ తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫర్ 2 months ఈజ్ నాట్ పెయిడ్, ఇట్ ఈస్ అవుట్స్టాండింగ్. ఇంట్రెస్ట్ ఎంత మనము ఇక్కడ లెక్క కట్టినాం చూడండి. అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 200 రూపీస్. అది ఇక్కడ చూపించాలి. 200 రూపీస్ ఇక్కడ మనం చూపించాలి. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ తర్వాత స్టాక్ డెస్ట్రాయిడ్ చూపించేసినాం. ఒకసారి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపు చూపించినాము, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు వచ్చేసింది. నెక్స్ట్ ప్రీపెయిడ్ రెంట్. ప్రీపెయిడ్ రెంట్ అంటే అసెట్ అవుతుంది. సో యూ షో ఇన్ ది అసెట్ సైడ్ ప్రీపెయిడ్ రెంట్. 120 రూపీస్ అసెట్ సైడ్. నెక్స్ట్ outstanding salaries, it is a liability, you entered in the liability side. Outstanding salaries 1000. అవుట్స్టాండింగ్ సాలరీస్ 1000. సో అన్ని అడ్జస్ట్మెంట్స్ అయిపోయినాయి. ఇంకా ఒకే ఒకటి ఎందుకు మిగిలింది అంటే ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ అనేది మనకి అడ్జస్ట్మెంట్లో ఇవ్వకుండా ప్రాబ్లంలోనే ఇచ్చినట్టు చూడండి. అది మనము ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అని బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ రాయాలి. ప్రీపెయిడ్ రెంట్ ఎట్లా రాసినామో అలా ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అని రాసి అమౌంట్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మనము ఎంత చేసినాం అడ్జస్ట్మెంట్, ఇక్కడ చేసాం చూడండి 150 రూపీస్. సో అది ఇక్కడ చూపించాలి 150 రూపీస్. ఇది మనకి బ్యాలెన్స్ షీట్. సో అంతా అయిపోయింది. ఇప్పుడు చేయాల్సిందంతా ఏంటంటే టోటల్స్ ఒకటి చెక్ చేయండి. సో ఫస్ట్ లయబిలిటీ సైడ్ 1,73,018 రూపీస్ plus 59,630 plus 20,000 చెప్పమా 2,53,848 sir. 2,53,848 2,53 కింద రాస్తాం ఫస్ట్ 848. ఓకే సార్. 8 sir 48. 848. ఓకే. సో నెక్స్ట్ టోటల్ సార్ అసెట్ సైడ్ వచ్చి 2,53,888 సార్. డిఫరెన్స్ వచ్చిందా? డిఫరెన్స్ వచ్చింది సార్. అది ఇంకొకరు కావాలంటే మీరు కూడా లెక్క చేయండి సార్. అది 9,500 plus 27,360 58,425 8,075 75 కాదు సార్ 73 సార్. సరే 73 530 18,970 128,960 1,200 600 120
150, 253, 888. ఎస్ సార్. ఇది 848 వచ్చింది. అంటే అప్పుడు డిఫరెన్స్ ఇది 848 వచ్చింది. ఇది లయబిలిటీస్, ఇది అసెట్స్. సో డిఫరెన్స్ ఎంత సార్? 40 సార్. 40 రూపీస్ డిఫరెన్సా? ఎస్ సార్. సో ఎక్కడ మిస్ అయిందో మనం చెక్ చేసుకోవాలి. ఎస్ సార్. 40 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది మనకి. అంటే 40 రూపీస్ అసెట్ వైపు ఎక్కువ వస్తూ ఉంది కదా. అవును సార్. అసెట్ Yes, sir. వైపు 40 రూపీస్ ఎక్కువ వస్తూ ఉంది. ఎక్కువ వస్తుంది సార్. సో మనం ఏం చేయాలంటే ట్రయల్ బ్యాలెన్స్ టోటల్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ట్రయల్ బ్యాలెన్స్ టోటల్ ఒకసారి చెక్ చేసుకొని ట్రయల్ బ్యాలెన్స్ లోనే 40 రూపాయలు తేడా ఉందనుకోండి, అక్కడే తెలిసిపోతుంది. లేదు అంటే మన అడ్జస్ట్మెంట్లు అన్ని కరెక్ట్ గా చేసినాం కాబట్టి ఇక్కడ ఎక్కడ కానీ వచ్చే అవకాశం లేదు. ఒకసారి మీరు తర్వాత క్లాస్ అంతా అయిపోయినాక ఒకసారి ట్రయల్ బ్యాలెన్స్ చెక్ చేయండి. వస్తే గిన ఓకే సార్. డిఫరెన్స్ ఐడెంటిఫై చేసి రాయండి. లేదంటే ఏం చేస్తామంటే టోటల్ చూపించేస్తాం. 2,53,888. రెండు వైపులా ఇలాగే చూపించేస్తాము. చూపించేసి లైబిలిటీ సైడ్ తక్కువ ఉంది కాబట్టి సస్పెన్స్ అకౌంట్ అని చూపిస్తాం. సస్పెన్స్. ఎక్కడ డిఫరెన్స్ వస్తే అక్కడ మనం ఏం చేస్తామంటే ట్రయల్ బ్యాలెన్స్ లో కూడా డిఫరెన్స్ ఉంటే, ఎస్ సార్. ట్రయల్ బ్యాలెన్స్ లో కూడా డిఫరెన్స్ ఉంటే మనం ఏం చేస్తామంటే దాన్ని డిఫరెన్స్ ని సస్పెన్స్ అకౌంట్ సో ఇక్కడ రాసేస్తాను నేను. డిఫరెన్స్ క్యారీ ఫార్వర్డ్ టు సస్పెన్స్ అకౌంట్. డిఫరెన్స్ క్యారీ ఫార్వర్డ్ టు సస్పెన్స్ అకౌంట్. సస్పెన్స్ అకౌంట్ ఎంత? 40 రూపీస్. సో 40 రూపీస్ ఇచ్చినామంటే మనకి రెండు వైపుల టోటల్ సరిపోతాయి. సో లెంతీ ప్రాబ్లము, కొంచెం ఇబ్బంది అయి ఉంటుంది. ఏదన్నా డౌట్ ఉంటే నాకు మళ్ళీ ఫోన్ చేసి అడగండి. ఓకేనా? యూ హ్యావ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్? నో. నో. థ్యాంక్ యూ వెరీ మచ్.